ఈ ఆమ్లెట్ ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా చాలా సింపుల్ చేసుకోవడము. నేనిక్కడ 4 ఎగ్స్ యూజ్ చేస్తున్నానండి. బౌల్‌లో ఉప్పు, కారము, పసుపు సరిపడా వేసుకొని కొంచెం వాటర్‌తో డైల్యూట్ చేసుకున్న తర్వాత 4 ఎగ్స్ వేసుకొని మంచిగా బీట్ చేసుకున్నానండి. తర్వాత ప్యాన్‌లో టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము బీట్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకుంటాము. మనము కొంచెం కదుపుకుంటూ అటు ఇటు చేసుకుంటే ఆ పై లేయర్ అంతా కూడా మంచిగా అది ఫార్మ్ అవుతుందండి లేయర్స్ లాగా. ఇంకా వెనక్కి ఫ్లిప్ చేసేసుకొని వెనకాల కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రిక్వైర్డ్ షేప్‌లో ఈ విధంగా కట్ చేసేసుకుంటాం అనమాట పీసెస్ లాగా. ఇంక ఇది రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్రై మొదలు పెడదాము. బాణలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న టీ స్పూన్ జీలకర్ర, 4, 5 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఇది మంచిగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్ ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అట్లా కనిపిస్తున్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆమ్లెట్ పీసెస్ దీంట్లో యాడ్ చేసేస్తాము. యాడ్ చేసి మొత్తం అంతా